నిషధాధిపతి అయిన నలసార్వభౌమునిచే ప్రాణదానం పొందిన ఒక రాజహంస అతని ఔదార్యానికి ప్రత్యుపకారంగా విదర్భరాకుమారి అయిన దమయంతి యుద్ధకేగి నలచక్రవర్తి రూపాతిశయాన్ని పొగడుతుంది. హంస సందేశం వలన నలదమయంతులకు పరస్పరానురాగం ఏర్పడుతుంది. అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి పలికిన అమర సందేశమేదో కలహంసి పలికిన అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి పలికిన నలరాజు కలరూపే నిలిచేను నా మ్రోల నలరాజు కలరూపే నిలిచేను నా మ్రోల కలలో నా మెలకువలో కలలో నా మెలకువలో కలరమే నా మదిలో కలహంసి పలికిన అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి పలికిన విరబోయు విరులలో పరిమళము దోచి పలు దశల పయనించు మలయ మారుతమా వేగేను దమయంతి విరహాన తరణీషా వేగేను దమయంతి విరహాన తరణీషా కన్నెనను కావుమని కన్నెనను కావుమని చిన్నపము చేయుమా కలహంసి పలికిన అమర సందేశమేదో అనురాగ పులలేవో చెలరేగే నామదిలో కలహంసి. నారద మునీంద్ర నమస్కారం. నారాయణ నారాయణ. విశేషములేమైనా గలవా? త్రిభువన సుందరి విదర్భరాకుమారి దమయంతీదేవి స్వయంవరమే ఒక అపూర్వ విశేషం. ఆమె రూపులావణ్యాల ముందు రంభ, ఊర్వశి, మేనక దిగదుడు. అయితే నేను ఆమెను వివాహమాడి తీరాలి. అది మాత్రం సాధ్యం కాదు. ఇందువల్ల ఆమె ఏనాడో నలసార్వభౌముని మనసారా ప్రేమించింది. అతనినే వివాహమాడాలని త్రికరణ శుద్ధిగా నిశ్చయించు. ఆమె దృఢ సంకల్పం మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మాకంటే అతడు ఎక్కువ ఎక్కువ తక్కువ నిశ్చయించుకునే భారం మీది. అయితే నిశ్చయించుదాం. నారాయణ నారాయణ. నలమహారాజా, తామెవరో తెలుసుకొనవచ్చునా? వీరు అగ్నిదేవుడు, వారు వరుణదేవుడు, వీరే యమధర్మరాజు. వీరు సురసార్వభౌముడు దేవేంద్రుడు. ఆహా, దేవతామూర్తుల అనేక జన్మల పూర్వపుణ్యం వల్ల కూడా లభించని మీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ చరితార్థమైంది. ఏ సేవల చేత మేము రంజింపగలను ఆజ్ఞాపించండి. నలరాజా, నీ వల్ల మాకు ఉపకారం కావాలి. నా వల్లనా? కామధేనువు, కల్పవృక్షము పెరటనున్న సురేషులకు ఈ సామాన్య మానవుని వల్ల కావలసిన ఉపకృతి ఏముంటుంది స్వామి? నన్ను పరీక్షిస్తున్నారా లేక పరిహసిస్తున్నారా? పరీక్ష కాదు, పరిహాసం కాదు. చేస్తానని వాగ్దానం చెయ్యి. ఎందుకా సందేహం? తారకావళి తమ గతుల్ తప్పుగాక, తారకావళి తమ గతుల్ తప్పుగాక, పొడుచుగావుత సూర్యుడు పడమటి దిశ,
పలికి బొంకడు శశివంశపాలకుండు పలికి బొంకడు శశివంశపాలకుండు ప్రతి నభూనిది ఇది నా పితరులానా ప్రతి నభూనితి ఇది నా పితరులానా ఇక ఆనతివ్వండి. చక్రవర్తి, నీవు దమయంతిని చూసావా? లేదు స్వామి. నిన్నే గురించి వివాహం ఆడబోతోందట. అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆమె అనురాగపాత్రుణ్ణి కావడం తమ వంటి అమరుల ఆశీర్వాద ఫలితం. నా జన్మ పావనమైంది. చక్రవర్తి, సంతోషంలో మైమరిచిపోతున్నావు. మర్చిపోవలసింది దమయంతిని. స్వామి, ఏమన్నారు? దమయంతి సౌందర్యాన్ని గురించి మేము ఆలకించాం, ఆమెను వరించాం. ఆమెను సమీపించి మాలో ఏ ఒక్కరినైనా వరించమన్న మా సందేశం అందించాలి, నచ్చ చెప్పి ఒప్పించాలి. సురసార్వభౌమ, ఏమిటి పరీక్ష? నేను దమయంతిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఈ కార్యభారానికి నన్ను వినియోగించుట తమకు సమంజసమేనా? వాగ్దానం చేశావు, మాట నిలుపుకోవడం నీ వంతు. దమయంతిపై మరులుకున్న నలచక్రవర్తికి తన ప్రమాణాలు జ్ఞాపకం ఉంటాయి. క్షమించండి, ఆడి తప్పే అధముని కాదు. కానీ అంతఃపురంలో వసించే రాకుమారిని ఏకాంతంగా సందర్శించడం ఎలా సాధ్యం? నీకా సందేహం ఎందుకు? ఇదిగో శాంబరీ ముద్రిక. దీనిని ధరించి అదృశ్య రూపుడవై అంతఃపురంలో ప్రవేశించు. నీ ధర్మము మా వాంఛ నెరవేర్చు. ఎవరది? ఎవరెక్కడ? భయపడకు రాకుమారి, నేను అపకారిని కాను. ఎవరు మీరు? నేను దేవదూతను. నీతో ఏకాంతంగా ప్రసంగించడానికే రాచమర్యాదను ఉల్లంఘించాను. ఏకాంత ప్రసంగమా? ఏమది? ఈ కమనీయ విగ్రహము, కమలముల వంటి ఈ కన్నుల్లో కదలాడే కలువల రాయిని వెలుగుల వెల్లువలు, చందమామ లాంటి ముఖము, అందాలు చిందే నీ చిరునవ్వులు, అపురూపము, అనిర్వచనీయము, సురకాంతులకు కూడా అలభ్యమైన ఈ సుందరాకృతి, సుగుణ సంపత్తి. చాలించండి మీ వర్ణన. అదే, ఈ వర్ణన విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు మురిసి ముగ్ధులై మైమరచి 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 మీరు మైమర్చిపోతున్నారే. అది కాదు, వారు మైమరిచిపోయి సమస్త స్వరాజ్య సౌభాగ్యాన్ని నీ పాదకానుక చేసి నీ ప్రేమ భిక్ష కోరుతున్నారు. వారి వలపు వేడుకోలు విన్నవించమని నన్ను రాయబారిగా పంపారు. పేరు చెప్పకుండా ప్రేమోపన్యాసం ఇస్తున్న మీరెవరు? కులగోత్రాలు చెప్పడం ఉచితం కాదు రాకుమారి. కానీ ఇంత మాత్రం చెప్పగలను, నేను రాజవంశమునకు చెందినవాడని. నేను అడిగింది మీ కులగోత్రాలు కాదు, పేరు. చెప్పడం ఇష్టం లేకపోతే తక్షణం దయచి. ఎంతటి అదృష్టవంతుడు ఓయ్ రాకుమారి. కల్పవృక్షము, కామధేనువు, సప్తతంతువు మొదలైన మహత్తర శక్తులు గల దేవతలు బలాత్కారంగా నిన్ను తీసుకువెళితే నీవు చేయగలిగిందేముంది? ప్రాణత్యాగం చేస్తాను. ప్రయాసే గాని ప్రయత్నం ఫలించదు రాకుమారి. దేవతలు నీ ప్రయత్నాన్ని విఫలం చేసి నిన్ను వరించగలరు. ఆలోచించు. ఆలోచించవలేదు. నా మనసు ఏనాడో ఆ నల సార్వభౌముని కల్పించాను. ఒకవేళ ఆ నల సార్వభౌముడే నీ ప్రేమను నిరాకరిస్తే? నిరంతరము వారి పదధ్యానం చేస్తూ సన్యాసినిగా జీవితం ముగిస్తాను. రాకుమారి, అమృతపానం చేసి అజరామరులై అఖిలైశ్వర్యాలతో తులతూగే దేవతల కన్నా ఒక మర్త్యుడు, సామాన్య సార్వభౌముడైన నలుడు అధికుడా? వారు సామాన్యులు కాదు. ముక్కోటి దేవతలు, త్రిమూర్తుల కన్నా అధికులు. నా స్వామికి సాటైన వారు లేరు, ఉండబోరు. ఇదే నీ చివరి మాట? అంతేకాదు, రాజరాజేశ్వరి పాదసాక్షిగా చేసే శపథం. అయ్యో, అటు దేవతల బలవంతము, ఇటు ఈ సుకుమారి పంతము. హే భగవంతుడా, ఈ అమాయకురాలిని రక్షించే భారము నీదే. ఆగండి. దేవదూతగా వచ్చిన మీకెందుకు నా మీద ఇంత కనికరం? మీరేదో దాచిపెడుతున్నారు. మీరు ధర్మపరులైతే, న్యాయవంతులైతే మీరెవరో, మీ పేరేమిటో చెప్పి తగలండి. అతివా దాపగనేల
అతివా దాపగనేల అతివా దాపగనేల నిన్వలచి నీకత్యంత సంతాప దుస్థితి చేకూరిచి నిన్వలచి నీకత్యంత సంతాప దుస్థితి చేకూరిచి మీరరాని సుర సందేశంబునన్నేడు నిన్వెతలం వెట్టగయే గుదించిన మహా నిర్భాగ్యుడు ఆ పాపి ఆహిత దూరుండు అవివేకి అతివా దాపగనేలా ఆ నలుడు వీడే సుమ్ము బింబాధరా బింబాధరా ఆ నలుడు వీడే సుమ్ము బింబాధరా ఆ ఓహో మోహన మానసమా ఓహో మోహన మానసమా ఓహో మోహన మానసమా విహరించు విహగమై విను వీధులలో విహరించు విహగమై విను వీధులలో ఓహో మోహన మానసమా ఊహారధాల తారాపదాల ఊహారధాల తారాపదాల ఊరేగు ప్రేమ రాణివై జనాపతి కరుణించనే అరుదించే ఫలించే చిరవాంఛలే అరుదించే ఫలించే చిరవాంఛలే ఓహో మోహన మానసమా విహరించు విహగమై విను వీధులలో ఓహో మోహన మానసమా ఈ జీవ సుమము ఆరాజు మూల ఈ జీవ సుమము ఆరాజు మూల కావించి ప్రేమ కానుక జీవించుతూ తమి సేవించుతూ తరించే క్షణాలే సమీపించనే తరించే క్షణాలే సమీపించనే ఓహో మోహన మానసమా విహరించు విహగమై విను వీధులలో ఓహో మోహన మానసమా అపూర్వ రూప సామ్యములేమి ఏమీ పరీక్ష ఈ విధమున శోధింపనెంచు వీరలెవ్వరో ఇందు నా హృదయేశుడెవ్వరో తెలియరాదాయే ఈ తరి దిక్కు నీవే నా పతిని చూపి కాపాడు నన్ను తల్లి కరుణ వెదజల్లి కన్యకా కల్పవల్లి రాకుమారి, ఇది ఇంద్రాది దేవతలు ఇంద్రజాలం, దేవతలు అలమిషులు, రెప్పపాటు గెలువాడి నలుడు.
మనశుద్ధి పరీక్షించడానికే ఈ ఇంద్రజాలం చేశాం. మీ పవిత్ర ప్రేమ మమ్ము పులకాంకితం చేసింది. మీ ప్రేమలు ఆచంద్ర తారారకం వర్ధిల్లుగా. నలరాజా, నీ సత్యసంధతకు సంతోషం. అవసరమైనప్పుడు మమ్ము స్మరించు. మా సహకారం నీకు లభిస్తుంది. పాకశాస్త్ర ప్రవీణుడవని ప్రఖ్యాతి లభించుగాక. నారద మునీంద్ర నమస్కారం. నారాయణ నారాయణ. ఎక్కడ నుంచి ఈ రాక? మీకు తెలియదా? దమయంతి స్వయంవరా నుండి ఇంద్రాది దేవతలంతా వేయించేశారు. కానీ దమయంతి నలచక్రవర్తిని వరించింది. అయ్యో పాపం. పాపం అంటున్నారే? నలుడి పూర్వార్జితపు కర్మ అటువంటిది. అయితే తమరు అతని మీద కన్ను వేసే ఉంచారన్నమాట. నాదేముంది మహానుభావ, దేవుడు ఇదివరకే ఫలం నిర్ణయించాడు. అది కొనసాగించటమే నా కర్తవ్యం. మంచిది, నేను వస్తాను. ఇంకా నాకు సెలవా? నారాయణ నారాయణ. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే, జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. పువ్వులును తావివలే కూరిమి మనేవారి, పువ్వులును తావివలే కూరిమి మనేవారి. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. నా చెలి కన్ను దోయి అందాలు చిందు నెలరేయి, తీయని కలహాయి తమ చెంతనే కనేనోయి. నా చెలి కన్ను దోయి అందాలు చిందు నెలరేయి, తీయని కలహాయి తమ చెంతనే కనేనోయి. విలాసాల విందులయి వేడుకల జాలయే, విలాసాల విందులయి వేడుకల జాలయే. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. పువ్వులును తావివలే కూరిమి మనేవారే. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. కోరిన జవరాలి చిరునవ్వుల నిగారాల, పలచి మనసార పతిసేయు గోముగారాల. కోరిన జవరాలి చిరునవ్వుల నిగారాల, పలచి మనసార పతిసేయు గోముగారాల. విరాజిల్లు దంపతుల ప్రేమ సుధాపూరము, విరాజిల్లు దంపతుల ప్రేమ సుధాపూరము. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. పువ్వులును తావివలే కూరిమి మనేవారి. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే. ప్రభువులకు అభివాదం. పుష్కర, ఏం విశేషం? వినోద ప్రియులైన ఏలిక తమకు ప్రమోదం కూర్చాలని ఈ కానుక తెచ్చారు. ఏమిటి? పాచికలా? అవునన్నయ్యా. అంతేకాదు, తమతో పాచికలాడాలని యువరాజు గారి కోరిక. దానికే ఆడదాం. ప్రాసాదంలో ఏర్పాటు చేయి. చిత్తం. దేవి, ప్రభు వారు సంపూర్ణ సామ్రాజ్యాన్ని ఓడిపోయారు. ఇప్పుడు కట్టుబడులతో కారణానికి పోవాలట. అయ్యో పరమాత్మ. దేవి, ఆవేశంలో నిన్ను అవమానించాను, నన్ను క్షమించి. స్వామి, అపచారం, ఆ మాట అనకండి. దమయంతి, చిరంజీవులను తీసుకుని విదర్భకు వెళ్ళు. స్వామి, ఆత్మలేని శరీరం ఎలా జీవించగలదు? మీ చరణ సీమ విడిచి దీనురాలు జీవించలేదు. వద్దు దేవి, నీరెండలోనైనా నిలువలేని నీవు కారడవిలో చండమార్తాండుని వేడికి ఎలా తాళగలవు? ఘోరవనాల్లో
సింహశార్దూల గర్జనలలో ఒక్క గడి అయినా వసించలేవే. నా మాట ఆలకించు, పిల్లలతో పుట్టింటికి వెళ్ళు. స్వామి, వివాహం అయ్యేంత వరకే పుట్టిల్లు. వివాహం అయిన తర్వాత అది అంతఃపురమైన అరణ్యమైన పతి సన్నిధానమే సతికి పుట్టినిల్లు. నన్ను క్షమించండి స్వామి, నేను మీ వెంటే వస్తాను. అకటకటా దినమును శతాధికతైర్ధికార్ధికోటికి సకల రసాన్న భోజనము చక్కని వల్వలు దానమిచ్చురేనికి. అకటకటా దినమును శతాధికతైర్ధికార్ధికోటికి సకల రసాన్న భోజనము చక్కని వల్వలు దానమిచ్చురేనికి. తన భార్య ఆకలిత నిల్చుటకు ఒక కబళము నీయలేడు. తన భార్య ఆకలిత నిల్చుటకు ఒక కబళము నీయలేడు. ఒక వలువేని లేదు తన వంటిని దాచగా. ఒక వలువేని లేదు తన వంటిని దాచగా. క్రూర కర్మమా, క్రూర కర్మమా, క్రూర కర్మమా. హతవిధి, ఏమిటి శోధన? చివరకు నాకున్న ఒకే అంగవస్త్రాన్ని కూడా హరించావా? స్వామి, దేవి, దేవి, అక్కడే ఉండు. అదేమిటి స్వామి, ఎందుకు అలా దాక్కున్నారు? ఏం జరిగింది చెప్పండి. పక్షులను పట్టుకుందామని కట్టుపంచ విసిరేశాను. తర్వాత నా దురదృష్టాన్ని ఏమని చెప్పేది? ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయినాయి. అయ్యో, చింతించకండి స్వామి, నా చీరలో అర్ధభాగం ఇస్తాను. క్రూర విధి, నీ సర్వశక్తులు నా మీదే ప్రయోగిస్తున్నావా? అన్న వస్త్రాలిచ్చి ఆదరించవలసిన అర్ధాంగి వద్ద చీర తీసుకుని మానం కాపాడుకోవలసిన హీన స్థితి కల్పించావా? స్వామి, దీనిని స్వీకరించండి. అర్ధాంగినైన నా ముందు మానవమానాల విచారణ దేనికి స్వామి? మీరెప్పుడు నా దాపు నుంచి దూరం కారాదని దైవం ఇలా కల్పించాడు. రండి. దేవి, ఇప్పుడైనా నా మాట విను. నా దురదృష్టానికి నీవు బలి కావద్దు. పుట్టింటికి వెళ్ళు. పరీక్షిస్తున్నారా స్వామి? మీ కష్టాల్లో సమభాగిని కాలేకపోతే ధర్మపత్ని ఎలా అవుతాను? దమయంతి, మోడి చేయకు. నీ కష్టాలు చూచినప్పుడల్లా నా గుండెల్లో శూలాలు గుచ్చుకుంటున్నాయి. నా ఈ ఒక్క మనవి మన్నించు. పుట్టింటికి వెళ్ళు. ఎలా వెళ్ళేది స్వామి? మీరు అరణ్యంలో అవస్థలు పడుతూ ఉంటే నేను హంసతూలికా తల్పాల మీద ఎలా నిద్రించగలను? ఇదేనా సతీధర్మం? నీకు ఇంకెలా చెప్పేది? నిద్రించు దేవి, నిద్రించు. నీ బాధలు చూస్తుంటే నా నెత్తుడికి కన్నీరై ప్రవహిస్తుంది.
మృత్యువునైనా చిరునవ్వుతో ధైర్యంగా ఎదురించగలను గాని దుర్భరమైన ఈ పరిస్థితులు నిన్ను చూచి సహించలేను. మూర్ఖుడా, దురభిమాని, ఈ కష్టాలకు కారకులెవరు? ఆనాడు జూతమాడవలదని ప్రాధేయపడితే తిరస్కరించావు, అవమానించావు. ఈనాడు అష్ట కష్టాలు పెడుతున్నావు. ఇకనైనా ఆమెను విడిచిపెట్టు, వెళ్ళు. ఏ పాప మెరుగని అమాయిక, ఈ అధ్వానపు అరణ్యంలో ఏ కాకిని తెచ్చిపోతావా? ఇది ధర్మమేనా? ఆపు నీ ధర్మపన్నాలు. అందరాల మీది రాకుమారిని అడవుల పాలు చేశావు. అందాల శయన మందిరాల్లో ఆదమరిచి నిద్రించే సుందరాంగి ఈ కారడవిలో కల్లుముళ్ళ మీద, కఠిన భూషయ్య మీద. ఈ ఘోర దృశ్యం చూచినప్పుడైనా నీ కటిక గుండె కరగటం లేదా? లే, బయలుదేరు, వెళ్ళు. వేగిరపడకు. మించిపోయిన తర్వాత చింతించి లాభం లేదు. క్రూర జంతు సంకులమైన ఈ ఘోరాటవిలో నిద్రావశయ కరిమోడ్చిన నిరపరాధిని వంచి పారిపోతావా? ఇంతటి నిర్దయ నీది హృదయం కాదు, పాషాణం. ఆలోచించు. నిద్ర మేల్కొన్న తరువాత నీవు కనిపించకపోతే ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో. నీవు లేని జీవితం వ్యర్థమని ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఆ గడియ వచ్చినప్పుడు నీవు చెంత నుండి చేయగలిగింది మాత్రమేముంది? విధిని తప్పింపగలవా? ఇప్పుడైనా ఆమెను విడిచి వెళ్ళు. నీ వ్యామోహానికి ఆమె జీవితం బలి చేయకు. వెళ్ళు. వద్దు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. దేవి, నీ క్షేమం, నీ సుఖం కోసమే నిన్ను విడిచి వెళుతున్నాను. దమయంతి, నీ నిర్మల ప్రేమకు, భక్తి విశ్వాసాలకు ప్రతిగా ఈ మందభాగ్యుడు చేయగల ఉపకారది. విశ్వాసఘాతక, ప్రాణదానానికి ఇదేనా ప్రతిఫలం? ఘోరంబైన దవాగ్నికి లకెరయై ఘోషించు కాలాహి నే చెరందీయగ శత్రుపన్ కపటి వేసెన్ కాటు ఆ దైవమా, దైవమా. దూరం బుండుట మేలు దుష్టుడెపుడున్ ద్రోహంబు కావించి ఏ తీరు నీతి విహీనుడై కుజనమై తెలిసిన ప్రత్యుపకారమే చేశాను. కురూపిని చేయటం ప్రత్యుపకారమా? ఇంతకంటే నామరూపాలు లేకుండా నాశనం చేసి ఉంటే ఎంతో సంతోషించేవాణ్ణి. రాజా, ఇది నీ మేలు కొరకే. రాజాధిరాజైన నల చక్రవర్తి దిక్కులేక తిరుగుతూ ఉంటే లోకులు పరిహసించకుండా నీకు మారూపు కలిగించాను. ఇక నీకు ఆకలి దప్పులు, వ్యాధి ప్రయాసులు ఉండవు. అచిరకాలంలోనే నీకు మంచి రోజులు రాగలవు. అందాక అయోధ్యాపతి అయిన ఋతుపర్ణుని సేవించు. ఈ స్థితిలో నేను ఏ సేవ చేయగలను? నీ వివాహ సమయంలో ఇంద్రాది దిక్పాలను ఇచ్చిన వరాలు మర్చిపోయావా? బాహుకుడనే పేరుతో ఋతుపర్ణుని పాకశాలాధికారివై సేవించు. అయ్యో, అడవిలో ఆకలి దప్పులతో నా దమయంతి అల్లాడిపోతున్నప్పుడు ఆ వరాలు జ్ఞప్తికైనా రాలేదే. అది నీ తప్పు కాదు. విధి విరోధించినప్పుడు అరచేతిలోని అన్నమైనా నోటికి అందనివ్వదు. నేర్చిన విద్యలు వినియోగపడనివ్వదు. నా మాట విని ఋతుపర్ణిని ఆశ్రయించు. ఈ వికార స్వరూపుని ఆ రాజు కన్నెత్తైనా చూస్తాడా? దరికి రానిస్తాడా? నీకు ఆ విచారమే పనిలేదు. ఋతుపర్ణుడు రాజర్షి, నిన్ను తప్పక స్వీకరిస్తాడు. వెంటనే అయోధ్యకు బయలుదేరు. కళ్యాణమస్తు. దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బునయ్యే సుబ్బి, ఆ దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బునయ్యే సుబ్బి. ఓ శబ్బలాల హుబ్బు, నీ దెబ్బ కదిరి మబ్బు దిబ్బే కదులు నవ్వు. ఓ శబ్బలాల హుబ్బు, నీ దెబ్బ కదిరి మబ్బు దిబ్బే కదులు నవ్వు. తిరిగిందా నీ
పోతదలి సించెందుకే సిరాకెందుకే సిరలు గుంజుటలో చెడ్డ నేరుకుంది సిరలు గుంజుటలో చెడ్డ నేరుకుంది మా చెడ్డ నేరుకుందలే దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బునయే సుబ్బి ఆ దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బునయే సుబ్బి ఆహో 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 అయ్యో సాలు సాలాయే నా కీలు కీలు పడిపోయే సాలు సాలాయే నా కీలు కీలు పడిపోయే తడిలే నడుము వడి చేయి జారిపోయేరా తడిలే నడుము వడి చేయి జారిపోయేరా కాసిన పిల్ల ఈ కూసిలేగా పిల్లోయ్ కాసిన పిల్ల ఈ కూసిలేగా ముంచేసి ఎండేసి మూటేసుకు వెళ్ళిపోదాం ముంచేసి ఎండేసి మూటేసుకు వెళ్ళిపోదామే దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బున ఏ సుబ్బి ఆ దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బున ఏ సుబ్బి ఆహో 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 కాసినని ఈ కూసినని అయ్యో కోడి కూసి నేల నుంచి పేణం తీజావే ఆలిననేగా నన్ను ఆలివనేనే నేను కాలికనేనే ఇదే కూలికుంటైతే దాని పులుసు పిండరా కోపమగువా ఓయ్ కోపమగువా ఈ ఏపు చూడవే ఓయ్ కోపమగువా ఈ ఏపు చూడవే నా ఏపు చూడవే వంగవే పనిలో ఏ గంగా వెళ్ళిపోదాం వంగవే పనిలో ఏ గంగా వెళ్ళిపోదాము దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బున ఏ సుబ్బి ఆ దెబ్బ మీద దెబ్బ దబ్బు దబ్బున ఏ సుబ్బి ఓ శబ్బలాల హుబ్బో నీ దెబ్బ కదిరి మబ్బు దిబ్బే కదులు నవ్వు ఓ శబ్బలాల హుబ్బో నీ దెబ్బ కదిరి మబ్బు దిబ్బే కదులు నవ్వు ఆహం 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 హే సుబ్బి ఊరా ఆడమనిషి పడ్డట్టుందా పద పద సుబ్బి కసి మంచిలట్రా ఎల్లు త్వరగరా తొందరగరా ప్రాణం ఉందో లేదో పుష్పించి చల్లు ఉండు ఉండు కొంత సహాయం చెయ్య లేమా లే తల్లి ఓరమ్మా నువ్వు ఎక్కడికెళ్ళాలి ఎక్కడికని చెప్పేది నీ వాళ్ళెవరు లేరా తల్లి పాపం సుబ్బ్య ఏం కట్టం వచ్చిందో మనతో పాటు మన గుడిచి తీసుకెళ్లి కలో గంజి పోతాం నీకేం మతుందా అంట ఆ? ఆ మడి చుట్టే మల్లెపూలాగుంది ఎండిపోయిన సద్దరట్లెడితే గొంతట్టుకుని గుట్టుకుమంటే సజరులు కాబట్టి సన్నబియ్యం ఉంటాయి మనదేం దివాణమా మావయ్య సన్నమ్మ కాడికి తీసుకెళ్లి దివాణాలు చేరితే సుబ్బ్య నీకు బొర్ర ఉందా అప్పుడప్పుడు పంచే పని ఇప్పుడు పనిచేసింది తల్లి లేదు దివాణం తీసుకెళ్ళి తల్లి అమ్మా మరి లేమ్మా లే, లే, లే. లే తల్లి ప్రభు ఎవరో తమ దర్శనం కోరుతున్నారు రప్పించు చిత్తం ప్రభు ఋతుపర్ణ రాజర్షి కంఠీరవా అభివాదనం నీవెవరవు వీడా ప్రభు వీడా ప్రభు బాహుకుడను వాడను నలుకొలుచుచుండు వాడను విధిచే ఓడలు బండ్లాయను మీ నీడను మనవచ్చినాడనేడు మహేశా మీ నీడను మనవచ్చినాడనేడు మహేశా విదూషకునితో దమయంతి పిల్లలను విదర్భకు పంపినప్పుడు నేనచ్చట లేనా బావుక ఆలోచించే మాట్లాడుతున్నావా నలచక్రవర్తి కొలువులో ఉన్నానంటున్నావు నీకు బొత్తుగా రాసమర్యాదలు తెలిసినట్లు లేదే దమయంతి దేవి వారిని దమయంతి అని ఏకవచన సంబోధన ఎంత అమర్యాద మన్నించాలి ప్రభు నలమహారాజు గారు కూడా
నన్ను తమలాగే చూసుకునేవారు. దేవి గారిని పేరు పెట్టి పిలవడం నాకు పరిపాటైపోయింది. వంటల వాణ్ణి, నాకు ఏకవచన బహువచనాలు ఏం తెలుసు ప్రభు. ఓహో, నీవు వంట చేయగలవా? అవును ప్రభు, ఇది పాకశుద్ధి గల హస్తమని ప్రతీతి. ఎంత పెద్ద వంటలైనా అరఘడిలో చేయగలను ప్రభు. అది సాధ్యమా? ప్రభువులు అవకాశం ఇస్తే సాధ్యమని నిరూపించగలను. అలాగే వార్ష్ణేయ, ఇతని పాక విద్యా నైపుణ్యం చూడవలసినది. పాకశాలకు పోదామా? చిత్తం ప్రభు. వరుణాలయ నివాసి కరుణా విభాసి జలనాథ పావన చరణ వరుణ మసలు మా సాయమై ఒసగుమా నీరంబు మనమందు నా పైన మమత భూని వరుణ అగ్నిదేవ అమేయ కృపాపూరా పంచభూతాత్మక పావకేశ అండదండగ నిల్చి ఆదర మెద నుంచి కణకణమండు మా కనకవర్ణ హే మహేంద్ర శచీనాథ ప్రేమ సాంద్ర త్రిజగదధినాథ త్రిదశాది దేవదేవ పాకశాసన నేచేయు పాకములను అమృతమస్త నిడివింపుమా సురేశ అమృతమస్త నిడివింపుమా సురేశ ఆహా, బావుక, నీవు మహానుభావుడు అయ్యా. తమ దయ, ఇక భోజనానికి దయచేయవచ్చు. అలాగే. సుదేవా, భీమన్ రూపాలరు కుశలమేనా? ఏమని విన్నవించేది ప్రభు? విదర్భదేశం విపదాంధకారంలో విలపిస్తోంది. నలదమయంతులు నట్టడవి పాలైన విషయం తమరు వినే ఉంటారు. ఈ హృదయ విదారకమైన వార్త విని మేమే విచారపడుతున్నాం. కనిపించిన వారి హృదయాలు ఇంకెంత బాధపడుతున్నాయో. తల్లిదండ్రుల కోసం తల్లడిల్లే ఆ పిల్లల గోడు మరింత బాధాకరంగా ఉంది. నలదమయంతుల కోసం చెప్పన్నారు దేశాలు వెతికించాం. ఇంతవరకు జాడ చెప్పగలవారు కూడా లభించలేదు. బాహుకుడేమైనా చెప్పగలడేమో. ఎవరక్కడ? బాహుకుని రప్పించు. బాహుకుడెవరు ప్రభు? మా పాకశాలాధికారి, నలచక్రవర్తి వద్ద కొలువు చేసినవాడు. పండితుడు, అశ్వశాస్త్ర నిపుణుడు, అంతేకాదు వరప్రసాది కూడా. పిలిపించారా ప్రభు? బాహుక, వీరిని ఎరుగుదువా? పూజ్య సుదేవుడు, మా దేవి వారికి గురుదేవుడు. నేను నిన్ను చూచినట్లు లేదే. రాజమందిరంలో ఎందరో సేవకులు నన్ను తాము గమనించలేదేమో. కావచ్చు కావచ్చు, కానీ ధ్వని మాత్రం ఎప్పుడో విన్నట్టుగానే ఉంది. బాహుక, నీవు నలచక్రవర్తిని బాగుగా ఎరుగుదు కాదు? నాకంటే బాగుగా ఎరిగిన వారు ఉండరేమో స్వామి. అయితే నలచక్రవర్తి జాడ నీకేమైనా తెలియనా? దైవోపహతులకు వారికి ఒక్క చోటను నియమమేముంది స్వామి. ఎక్కడున్నారు?
దైవానికే ఎరుక. సుదేవా, మీరు విశ్రమించండి. బాహుక, వీరికి వలయ సదుపాయాలు స్వయంగా చూడు. చిత్తం. స్వామి, అడుగు బాహుక. అనుమానిస్తావే? ఏమీ లేదు స్వామి, కాలాతీతమైంది, దయచేయండి. అనతి కాలంలో సిద్ధం చేసిన అమృతోపమానంగా ఉన్నవి బాహుక. నీ పాకశుద్ధి అపూర్వం. తమ వంటి పెద్దల ఆశీర్వాదం స్వామి. స్వామి, ఏం బాహుక? దమయంతి విదర్భకు చేరలేదా? ఇంతగా మాట్లాడుతున్నావు. నలదమయంతులు ఇద్దరూ కలిసే అరణ్యములకు వెళ్ళిన సంగతి నీకు తెలియదా? తెలుసు స్వామి, తెలుసు. అయినా అడవుల్లో అవస్థలు పడలేక అమ్మగారింటికి వెళ్ళుంటుందేమో అని. పతియే దైవమని నమ్మి అతని వెంట అరణ్యములకు వెళ్ళిన దమయంతి అతన్ని విడిచి అమ్మగారింటికి వెళుతుందా? వెళ్ళదు స్వామి. దమయంతి ఎన్నడూ అటువంటి పని చెయ్యదు. మరి నలుడే దమయంతిని విడిచి వెళ్ళాడని నీ అభిప్రాయమా? నాకే అభిప్రాయమూ లేదు స్వామి. బాబుక, బాబుక, ఈ రూపు నీకు ఆజన్మ సిద్ధమా లేక ఇటీవల సంప్రాప్తమా? తాము విశ్రాంతి తీసుకోండి స్వామి. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమేలేని నన్ను తలంచి ఆకలి మాపగా అలమైన దొరకని అడవుల ఎంతగా అడలినా ఆకట గ్రుమ్మరు అటవీ మృగములకు ఆహారమైతివో అతివా అతివా నీవు. నిన్ను భర్త విడనాడెననుచు ఆక్రోశించి నిన్ను భర్త విడనాడెననుచు ఆక్రోశించి ఆచరించవు గదా ఆత్మహత్య ఆచరించవు గదా ఆత్మహత్య. సార్వభౌమ పదంబు సరణి మీరిన భోగి వంటలవాడోచు బరగనీడు పెక్కురాజుల చేత మృక్కులందిన ఘనుండు ఒక్క రాజునకు తా మృక్కెనేడు. విమలాత పత్రము వెలయగల్గిన రేడు వర్షాతపములకు బడలనేడు. కనుసని ఆజ్ఞ వెలగనేడు అలయకొక్కని ఆజ్ఞ మెలగనేడు. భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు కట్టే గరిటయు క్రోలియు పట్టేనేడు. విపులకే సరిని అక్కడ చేసే అధమ విధమన ఇటిదే విధి కృతం అక్కడ అక్కడ దమయంతి దేవి, మీకోసం దేశ దేశాలు గాలించిన తల్లి. మీరు ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మహారాజు గారు ఎక్కడ తల్లి?
పిల్లలు ఎలా ఉన్నారు? ఒకటే అమ్మా నాన్న అని కలవరుస్తున్నారమ్మా. మహారాజు గారు మహారాణి గారు కన్నీరు మున్నీరుగా వాపోతున్నారు. మీరు వెంటనే బయలుదేరండి తల్లి. మహారాణి దేవివారు ఎవరు? వీరే భీమరాజు గారి పుత్రిక నల మహారాజు గారు పట్టపుదేవి. వీరే మా దమయంతి దేవి గారు. వీరి గురించే వెతుక్కుంటూ వచ్చానమ్మా. దమయంతి నా అక్కగారి కూతురువా? తల్లి, నీ చిన్నతనంలో ఎప్పుడో చూశానమ్మా. నీ స్వయంవరానికి రాలేకపోయాను. నా చిట్టి తల్లి, నా దివాణంలో దాసీగా ఉండవలసిన కర్మ ఏం పట్టిందమ్మా? మహారాణి, మా దేవి గారిని త్వరగా పంపించండి అమ్మా. అలాగే నాయనా. సన్నమ్మా, అతన్ని రాత మర్యాదతో సత్కరించు. చిత్తు మహారాణి. తల్లి. ప్రభు, దమయంతీదేవి అను పేరు వినగానే ఆయన ముఖభంగిమ మార్పులు, నిట్టూర్పులు, కన్నీరు నిస్సంశయముగా ఆయనే నలసార్వభౌములని నిరూపిస్తున్నవి. కానీ ఆ వికృత రూపు ఎలా తటస్థించినదో అర్థం కాలేదు ప్రభు. వికృత రూప? అయ్యో, వారిని మీ వెంటనే తీసుకురాలేకపోయినారా? విశ్వ ప్రయత్నం చేశాను తల్లి, విఫలమైనది. సుదేవా, వారిని ఎలాగైనా ఇక్కడికి తీసుకుని రావాలి. అయితే మనం ఒక మాయోపాయం చేయాలి. ఏమిటిది? దమయంతీదేవి ద్వితీయ స్వయంవరము అని. నా ద్వితీయ స్వయంవరమా? రవి ఆకాశానికి, రాత్రికి చంద్రుడు భూషణప్రాయులే ఉన్నంతకాలం రమణీమణికి పాతివ్రత్యమే పరమభూషణం అని తెలిసి కూడా నన్ను ఈ ఘోర కార్యానికి వినియోగిస్తున్నారా? ఇది మీకు ధర్మమేనా? అమ్మా అమ్మా, నా మనవి చిత్తగించండి. ఈ ఆహ్వానం ఒక్క ఋతుపర్ణ మహారాజునకు మాత్రమే, అది స్వల్ప వ్యవధితోనే. ఇంత అల్ప వ్యవధిలో అయోధ్య నుంచి ఇక్కడికి రావాలంటే అశ్వహృదయం తెలిసిన మన నలమహారాజునకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదని మీకు కూడా తెలుసును కదా తల్లి. అవును, మళ్ళీ నా స్వామి నాకు లభిస్తారా? అందుకే కదా ఇంత ప్రయత్నం తల్లి. మీరు పెద్దవారు, మీ మాట విశ్వసించి అనుమతి ఇస్తున్నాను. మీ ప్రయత్నం విఫలమైతే నేను అగ్నిలో దగ్ధమైపోతానని మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అమ్మా అమ్మా. సుదేవా, మా వంశకీర్తి కళంకం రాకుండా చూడాలి. ఎంత మాట ప్రభు, ఈ సుదేవుడు ఎప్పుడూ పొరపాటు పడలేదు. నన్ను విశ్వసించి ఈ బాధ్యత నాకు వదిలిపెట్టండి. సెలవు. అలాగే. ప్రభువులకు అభివాదనములు. దయచేయండి. ఇంత శీఘ్రంగా దయచేశారు. నలదమయంతుల వృత్తాంతం ఏమైనా తెలిసినదా? దమయంతి దేవి వారు విదర్భకు చేరారు ప్రభు. సంతోషం. అయితే నలచక్రవర్తి దమయంతి దేవి వారిని నట్టడవిలో ఏకాకిని చేసి పారిపోయినారట ప్రభు. నలచక్రవర్తి అంత కిరాతానికి పాల్పడమా? ఎంతటి అనివార్య పరిస్థితిలో ఆ పని చేసి ఉంటాడు. అందుకు అతని మనస్సు ఎంత క్షోభించుంటుందో. భార్య మీద అంత ప్రేమ కలవాడు పుట్టింటిలో దిగవిడిచి వెళ్ళకూడదు. ద్రోహిలాగా, దొంగలాగా అర్ధరాత్రి వేళ అడవిలో అదృశ్యుడైపోవలసినంత అవసరమేమొచ్చింది? దమయంతీదేవి నిస్వార్థ నిర్మల భక్తి విశ్వాసాలకు నలుడిచ్చే ప్రతిఫలం ఇదేనా? కాలం చాలనప్పుడు ఎంతటి మహానుభావులైనా అపనిందలు పాలవుతారు. పతియే దైవమన్నమి వెంట వచ్చిన ఇల్లాలని నట్టడివిలో విడిచి వెళ్ళిన ఆ పతిహీన కృత్యాన్ని నీవు సమర్థిస్తున్నావా? మన్నించండి మహారాజా, స్వామి నింద మనస్సును గాయపరిచింది. ప్రభువులకు ఆహ్వాన పత్రిక తీసుకుని వచ్చాను. ఆహ్వానమా? చిత్తం. బాహుక, అది వినిపించు. శ్రీమద్ అయోధ్యాపురీ సింహాద భీమనాముడనరించు విజ్ఞాపనం. రాజర్షి తిలక, రాగల శుద్ధ పంచమి కుజవారం ఉదయం 16 గడియలకు మేషలగ్నమున నా కుమార్తె దమయంతికి. ఎందుకలా తడబడతావు? విషదంగా చదువు. అదేం బాహుక, ఎందుకు అలా అయిపోతున్నావు? కన్నుల పచ్చనై కాల రాకున్నవి ప్రభువు, మన్నించండి. అయ్యో బాహుక, వెళ్ళు, విశ్రమించు. ఇదేం సుదేవా? దమయంతీదేవి ద్వితీయ స్వయంవరం ప్రభు. ద్వితీయ స్వయంవరం? అవును ప్రభు.
తాము తప్పక దయచేస్తారని భీమన్ రూపాలూరు విశ్వసిస్తున్నారు ప్రభు. రేపు ఉదయమే స్వయంవరం. రేపు ఉదయమే స్వయంవరం. అవును ప్రభు. ఇంత అవ్యవధిగా విదర్భ చేరటం ఎలా సాధ్యం సుదేవా? బాహుకుడు తలుచుకుంటే అది అసాధ్యం కాదు ప్రభు. బాహుకుడా? అతడేమి చేయగలడు? అతడు అశ్వశాస్త్ర పారంగతుడని తమరే సెలవిచ్చారు కదా. అతడు అశ్వాలను వాయువేగంలో తరలించగలడు. బాగు బాగు, మంచి సలహా. బాహుక బాహుక. ప్రభు, ఎలాగైనా అతన్ని ఒప్పించాలి. తప్పించుకోవడానికి వీలు లేకుండా నిర్బంధించండి ప్రభు. బాహుక, తక్షణమే రథాన్ని ఆయత్తపరచు. ప్రాతకాలానికే మనం విదర్భ చేరాలి. విదర్భ? మన్నించండి ప్రభు, నేను విదర్భకు రాలేను. రాజాజ్ఞనే ఉల్లంఘిస్తున్నావా? ఎంత సాహసం! ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను క్షమించండి. బాహుక, సుదేవునికి మాట ఇచ్చాను, వెళ్ళక తప్పదు. నీ వల్లనే ఇది సాధ్యం. ఇదొక్కటే నేను కోరేది. జగమంతా సాధ్వీతులకైన ప్రస్తుతించిన నారీరత్నం తుచ్చ భౌతిక సుఖాల కోసం అధపతితురాలయ్యా ఆ ఘోర దృశ్యాన్ని నా కళ్ళార చూసి తీరవలసిందేనా? బాహుక, నీవే నల్లులాగా బాధపడతావే? స్వయంవరానికి వేం చేసేది ప్రభువులు. నీవు చేసేది సారథ్యం మాత్రమే. ప్రభువుల మనస్సు నొప్పించకు. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు. మంచిది, చాలా సంతోషం. వెంటనే బయలుదేరుదాం. నేను ఎవ్వరనుకుని మాట్లాడుతున్నారు మహారాణి? స్వామి, మారిపోయిన మీ రూపు లోకాన్ని మోసగించగలదు గాని నా హృదయాన్ని వంచలేదు. మీ అర్ధాంగినైన నేనే మిమ్మల్ని గుర్తించలేననుకున్నారా? ద్వితీయ స్వయంవరం ప్రకటించే ముందు జ్ఞాపకం రాలేదు కాబోలు నేను. స్వామి, మీరేనా ఆ మాట అనేది? మళ్ళీ మీ దర్శన భాగ్యం కలగాలనే మహాకాంక్షతోని నేను ఈ ద్వితీయ స్వయంవరానికి అంగీకరించాను. కానీ వేరొకరిని వరించాలనే తుచ్చభావంతో కాదు. నా పాతివ్రత్యాన్ని శంకించిన తర్వాత ఈ జీవితం నిరర్థకం. మీ చేతులతోనే ఈ ప్రాణాలు తీయండి. చాలు. స్వయంవరానికి ఎందరో రాజకుమారులు వచ్చి ఉంటారు. వాళ్లలో ఎవరినైనా పెళ్ళాడి సుఖించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎంత దురహంకారం! ఎంత పని చేశావు? వారు నా స్వామి. నవమన్మథాకారుడైన నలుడెక్కడా? వికలాంగుడైన వీడెక్కడ? వారిని దూషించు. వారే నా స్వామి. నా మాట నమ్ము. నీకేమైనా మతిపోయిందా తల్లి? రా తల్లి. స్వామి, ప్రభో హే ప్రభో, హే ప్రభో. దరికొని దహించు దావాగ్ని కీలల కాలక నిలుచునే గడ్డిపోచా. చెలరేగి ఘోషించు జలధి తరంగాల జనకంగ జాలునే చిగురుటాకు. వలయమ్ము గొని వీచు విలయా నిలమునందు పసదూలకుండునే కిసలయంబు. వెసలోకములు కాలి నుసియైచనే వేళ మసిగాక మశకంబు మనగగలదే. హరిహరాదులనేచి అల్లాడజేయు బిరుదు మగనిని ఎదురింపనరుల తరమే. కినుక మానుము నాపైన, కినుక మానుము నాపైన, కినుక మానుము నాపైన కనికరించి ఇంకనైనను ఆపుమా ఈ పరీక్ష.
ప్రభో 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 సార్వభౌమ, నేటితో నీ పూర్వార్జితపు కర్మ తీరిపోయినది. నీ కీర్తి ఆచంద్రతార ఆర్గముగా వర్ధిల్లుగా. బలిరే కంటిని కంటి బలిరే కంటిని కంటి సప్త జలధి ప్రావేష్టితాఖండభూలరాధీశ కిరీటవారిరుగ రోలంబాయమాన ప్రమోజ్జలితారిందమను పురాటపద సేవా ప్రీత గోత్రాధవు నళభూనీధవు ఆశ్రితౌఘ కరుణానౌయ ప్రభా మాధవు బలిరే బలిరే కంటిని కంటి సార్వభౌమ, ఈనాటికి నా జన్మ చరితార్థమైనది. దమయంతి దేవి వారు తమ దర్శనం పెట్టి సహతహలాడిపోతున్నారు. ప్రభు ప్రభు అరుగో నలసార్వభౌములు కలిపురుషుని అనుగ్రహం వల్ల నిజ రూపం పొందారు. దేవి దేవి, నేను అప్పుడే చెప్పలేదా? ఎంత పొరపాటు జరిగింది, క్షమించండి. పెద్దలు అలా అనకండి. నల సార్వభౌమ ప్రభు తమ వద్ద బానిసగా నుండిన బహుకమూర్తి. అయ్యో, తమ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు. అన్నయ్య అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ప్రభు క్షమించవలసింది నన్ను. మహాప్రభు నమస్కారం. ఏం దేవరా, ఇప్పుడు దూదమాడతావా? లంబోదరా, క్షమించండి మహారాజా. కర్కోటకస్య నాగస్య దమయంత్య నళస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం కీర్తనం కలినాశనం తారకావళి తమగతుల్ తప్పుగాక తారకావళి తమగతుల్ తప్పుగాక పొడుచుగావుత సూర్యుడు పడమటి దిశ పలికి బొంకడు శశివంశపాలకుండు పలికి బొంకడు శశివంశపాలకుండు ప్రతి నభూనిది ఇది ఎనా పితరులానా ప్రతి నభూనితి ఇది ఎనా పితరులానా అతివా దాపగనేల అతివా దాపగనేల అతివా దాపగనేల నిన్వలచి నీకత్యంత సంతాప దుస్థితి చేకూరిచి నిన్వలచి నీకత్యంత సంతాప దుస్థితి చేకూరిచి మీరరాని సుర సందేశంబునన్నేడు నిన్వెతలం వెట్టగయే గుదించిన మహా నిర్భాగ్యుడు ఆ పాపి ఆహిత దూరుండు అవివేకి అతివా దాపగనేలా ఆ నలుడు వీడే సుమ్ము బింబాధరా బింబాధరా ఆ నలుడు వీడే సుమ్ము బింబాధరా అకటకట దినమును శతాధికతైర్ధికార్ధికోటికి సకల రసాన్న భోజనము
చక్కని వల్వలు దానమిచ్చురేనికి ఒకటకటా దినమును శతాధికతైర్ధిక అర్ధికోటికి సకల రసాన్న భోజనము చక్కని వల్వలు దానమిచ్చురేనికి తన భార్య ఆకలిత నిల్చుటకు ఒక కబళము నీయలేడు తన భార్య ఆకలిత నిల్చుటకు ఒక కబళము నీయలేడు ఒక వలువేని లేదు తన వంటిని దాచగా ఒక వలువేని లేదు తన వంటిని దాచగా క్రూర కర్మమా క్రూర కర్మమా క్రూర కర్మమా కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమేలేని నన్ను తలంచి ఆకలి మాపగా అలమైన దొరకని అడవుల ఎంతగా అడలినా ఆకట గ్రుమ్మరు అటవీ మృగములకు ఆహారమైతివో అతివా అతివా నీవు నిన్ను భర్త విడనాడెననుచు ఆక్రోశించి నిన్ను భర్త విడనాడెననుచు ఆక్రోశించి ఆచరించవు గదా ఆత్మహత్య ఆచరించవు గదా ఆత్మహత్య సార్వభౌమ పదంబు తరణి మీరిన భోగి వంటలవాడోతు బరగనేడు పెక్కురాజుల చేత మృక్కులందిన ఘనుండు ఒక్క రాజునకు తా మృక్కెనేడు విమలాత పత్రము వెలయగల్గిన రేడు వర్షాతపములకు బడలనేడు కనుసని ఆజ్ఞ వెలగనేడు అలయకొక్కని ఆజ్ఞ మెలగనేడు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు కట్టే గరిటయు క్రోలియు పట్టేనేడు విపులకే సరిని అక్కడ చేసే అధమ విధమన ఇటిదే విధి కృతం అక్కడ అక్కడ ప్రభో హే ప్రభో హే ప్రభో దరికొని దహిల్చు దావాగ్ని కీలల కాలక నిలుచునే గడ్డిపోచ చెలరేగి ఘోషించు జలధి తరంగాల చెనకంగ జాలునే చిగురుటాకు వలయమ్ము గొని వీచు విలయా నిలమునందు పసదూల కుండునే కిసలయంబు వెసలోకముల్
కాలి నుసియైతనే వేళ మసిగాక మసకంపు మనగగలది హరిహరాదులనేచి అల్లాడజేయు బిరుదు మగనిని ఎదురింపనరుల తరమే కినుక మానుము నాపైన కినుక మానుము నాపైన కినుక మానుము నాపైన కనికరించి ఇంకనైనను ఆపుమాయి పరీక్ష ప్రభో 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 బలిరే కంటిని కంటి బలిరే కంటిని కంటి సప్త జలధి ప్రావేష్టితాఖండభూలరాధీశ కిరీటవారిరుగ రోలంబాయమాన ప్రమోజ్జలితారిందమను పురాట్టపద సేవా ప్రీత గోత్రాధవు నళభూనీధవు ఆశ్రితౌఘ కరుణానౌయ ప్రభా మాధవు బలిరే బలిరే కంటిని కంటి